హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీ అందరి కోసం నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. ఇది ఎల్ఎన్టీ కంపెనీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎల్ఎన్టీ కంపెనీ అంటే దాదాపుగా మీ అందరికీ తెలిసే ఉంటుంది. అదేంటంటే కన్స్ట్రక్షన్కి సంబంధించిన కంపెనీ అని అనుకుంటారు. అది కాకుండా ఇది ఫైనాన్స్కి సంబంధించి కూడా మంచి కంపెనీ. ఇది ఫస్ట్ లోన్స్ ఇస్తూ ఉంటుంది, తర్వాత రికవరీస్ చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించి మన హుజరాబాదు, కరీంనగర్, సిద్దిపేట, ఇంకొక 2-3 ప్లేస్లు ఉన్నాయి. ఆ ప్లేస్కి సంబంధించి డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ కూడా జరుగుతున్నాయి. అది ఏంది, ఏం కథ, ఏం లక్షణం అని చెప్పేసి మీరు స్క్రీన్ పైన చూడండి. వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టేసేయండి. అదేవిధంగా ఏది చేసినా ఎందుకు అని కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇంటూ అవర్ ఛానల్. ఇక్కడ L&T ఫీల్డ్ సేల్స్ ఆఫీసర్ అని చెప్పేసి మనకైతే ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసిన 2 days కింద అయితే పోస్ట్ కావడం జరిగింది. ఇప్పటివరకు 15 అప్లికేషన్స్ అయితే మనకు రావడం అయితే జరిగింది. ఇక్కడ 17th నుంచి 26 వరకు ఈ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. టైమింగ్ వచ్చేసి ఇక్కడ చూడండి ఒకసారి, మనకి 9:30 నుంచి వెళ్ళి 5:30 వరకు మల్లికార్జున్ అనే అతను ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే చేస్తాడు. ఈయన హెచ్ఆర్. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి 9985997299గా మనకైతే ఆయన మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము లొకేషన్స్ కనుక ఒకసారి విజిట్ చేసినట్టయితే మనకి ఏ లొకేషన్లలో ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయంటే బొమ్మకల్లో ఉంది, హుజరాబాద్లో ఉంది, సిద్దిపేటలో ఉంది. శాలరీ అయితే 2 lakhs నుంచి 3 lakhs పర్ యానమ్గా అయితే శాలరీ ఇవ్వడం అయితే జరిగింది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 to 5 years అన్నారు. ఓపెనింగ్స్ అయితే 50 అన్నారు. అంటే 50 పోస్టులు అయితే ఇందులో ఉండడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే దీనిలో గ్రూప్ సేల్స్, రూరల్ ఫైనాన్సింగ్, రూరల్ మార్కెటింగ్, బిజినెస్ టు కస్టమర్ అన్నారు, బిజినెస్ అండ్ మార్కెటింగ్, డైరెక్ట్ సేల్స్ అన్నారు, ఫీల్డ్ మార్కెట్ అన్నారు, కలెక్షన్ కూడా చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. దీనిలో ఇది మనం చేయాల్సిన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసే ప్రయత్నం కనుక చేసినట్టయితే ఇక్కడ కేవైసీ చేయాలి, ఈఎంఐ చేయాలి, బిఎం చేయాలి. ఇది సోర్స్ ఆఫ్ గ్రూప్స్ అంటే మనం మామూలుగా గ్రూపులు అయితే క్రియేట్ చేయాలి. ఆ గ్రూప్కి లోన్స్ ఇవ్వడం, వాళ్ళకి కేవైసీ చేయడం, అట్లా ఉంటుంది ఈ వర్క్ అంతా కూడా. ఇది క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి మస్ట్ అండ్ షుడ్గా కొన్ని ఉండాలి అని చెప్పేసి అయితే చెప్పారు. అవి ఏంటంటే డిగ్రీ అయితే మినిమం ఒక డిగ్రీ ఉండాలి. వాళ్ళు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయినా పర్లేదు, ఫ్రెషర్స్ అయినా పర్లేదు అన్నారు. ఏజ్ వచ్చేసి 30 years ఉండాలన్నారు. అలాగే ఒక బైక్ ఉండాలి, దానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అని అన్నారు. రోజులో స్టార్టింగ్ అయితే 6:30 నుంచి వెళ్ళి మొదలవుతుంది అన్నారు. లాంగ్వేజ్ అయితే తెలుగు అయితే మంచిగా రావాలి, మాట్లాడే విధంగా ఉండాలి అన్నారు. దీనిలో మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే పిఎఫ్ వస్తుంది, ఈఎస్ఐ వస్తుంది, హెల్త్ కార్డు వస్తుంది, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వస్తుంది, గ్రూప్ ఇన్సూరెన్స్ వస్తుంది, మెడికల్ అసిస్ట్మెంట్ అయితే ఉంటాయి. ఇవి మన బెనిఫిట్స్. ఇది జాబు. దీనికి సంబంధించిన వివరాలు అయితే నాకు తోచినంత వరకు, నా నాలెడ్జ్ సహకరించినంత వరకు అయితే నేను పూర్తిగా ఇచ్చే ప్రయత్నం చేశాను. మీకు ఇంకా ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం ఇన్ఫర్మేషన్ మిస్ అయిందని మీరు భావిస్తారో దాన్ని అయితే ఒక కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇది రీసెంట్గానే నౌకరీ యాప్లో పోస్ట్ అయితే కావడం జరిగింది. ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. అక్కడ నుంచి మీకు ఓపెన్ కాకపోతే కనుక మీరు డైరెక్ట్ నౌకరీ యాప్ నుంచి అయితే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.